ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క స్టోరీ ఉంటుందండి. అట్లాగేను ఈ ఫ్లవర్స్ వచ్చేసి నాకు ద్రాక్షారామం వెళ్ళినప్పుడు గుళ్ళో పంతులు గారు ఇచ్చారు. వీటిని పెట్టుకో బుద్ధి లేదు నాకు. అట్లాగే నేను కవర్లో కట్టుకొని తెచ్చుకున్నాను ఈ ఫ్లవర్స్ని. తెచ్చుకున్న తర్వాత వీటిని గాజులు తయారు చేద్దామని ఐడియా వచ్చింది నాకు. వీటిని డ్రై అయితే చేసి పెట్టుకున్నాను ఇలాగా. చూడండి, ఇందులోకి నేను ఇప్పుడు ఒక 8 గ్రామ్స్ వేద్దాం అనుకుంటున్నాను. చూద్దాము. ఇందులోకి నేను 8 గ్రామ్స్ రెజిన్ అయితే తీసుకున్నాను. దీనిలోకి మనము 2:1 కాబట్టి 4 గ్రామ్స్ వచ్చేసి హార్డ్నర్ కలుపుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం కాదండి, ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. చక్కగా ఇదైతే మాత్రం అయిపోతుంది. అయ్యో అయ్యో ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని ఏమీ తవ్వాల్సిన అవసరం లేదు మనము. ఓకే, దీన్ని మనం ఇప్పుడు కొంచెం సేపు ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు గిండెలు ఏమీ లేకుండాను మిక్స్ చేశాక చూపిస్తాను. ఇదైతే వేసేసానండి. ఒకటి ఖాళీ అయిపోయింది ఇది. సో దీనికి వేయడానికి ప్రిపేర్ చేయాలి. ఇంకా కొత్త బాటిల్ ఓపెన్ చేయాలి. కొంచెం టైం తీసుకున్న తర్వాత చేస్తాను. ఇదైతే కొంచెం ఆరిన తర్వాత ఎట్లా ఉంది రిజల్ట్ అనేది మీకైతే చెప్తాను. థ్యాంక్ యూ.